ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏదైతే విశాఖపట్నంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కాస్త రాజకీయ ఘర్షణగా మారినటువంటి నేపథ్యంలో దానికి కారణాలంటూ ఇప్పుడు విష్ణుకుమార్ రాజు బీజేపీ మాజీ శాసనసభాపక్ష నాయకుడు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు నోటీసులు వచ్చినాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజుకి ఆదివారం కంచరపాలెం పోలీసులు 41 నోటీసులు జారీ చేశారు. అట్లాగే ఈటీవీ ఏబిఎన్ కూడా 91 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేసిన డీసీపీ 2 సత్యబాబు చెప్పారు. ఈ నెల 15 కంచరపాలెం బర్మా క్యాంప్ నూకాలమ్మ ఆలయం సమీపంలో ఉంటున్న శుంకర్ నూకరత్నం ఆమె ఇంటి దగ్గరలో ఉంటున్న ఆశా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూకరత్నం ఆ కుటుంబ సభ్యులు ఆశా ఇంటి మీద గొడవకు దిగి వాళ్ళ ఇంటి మీద బీరు సీసాలు విసిరారు. ఆశా బంధువైన లోకేష్కి విషయం తెలిపి నూకరత్నం ఆమె తల్లి ధనలక్ష్మి కుమారుడు మణికంఠపై కర్రతో దాడి చేశాడు. దీంతో లోకేష్ మీద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు మాత్రం టీడీపీకి ఓటు వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాడులు చేయించారని మీడియా సమావేశంలో ఆరోపించారు. దీని మీద విచారించిన పోలీసులు పాత గొడవల కారణంగా మహిళలపై దాడి జరిగిందని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని గుర్తించారు. మరోవైపు ఎలాంటి ఆధారం లేకుండా మీడియా సమక్షంలో ఎందుకు ఆరోపణలు చేశారో వివరణ ఇవ్వాలని పోలీసులు విష్ణుకుమార్ రాజుకు నోటీసులు ఇచ్చారు. అట్లా ఘర్షణ జరిగిన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రచారం చేసినటువంటి ఈటీవీ ఏబిఎన్ ఛానల్కి 91 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చామని చెప్పి పోలీసులు ప్రకటించారు.